ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శంకర్ వెన్నెలాని తీసుకొని అడవిలోకి తిరుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వెన్నెల నెమ్మదిగా నడవడం చూసి అక్కడున్న శంకర్ మాత్రం ఏంటి అంత నెమ్మదిగా నడుస్తున్నావు రా తొందరగా అని చెప్పేసి కసురుకుంటూ మరి పిలుస్తూ ఉంటాడు. అక్కడున్న వెన్నెల మాత్రం చాలా కోపంగా శంకర్ వైపుకు చూసి నన్నే నువ్వు కొడతావు, నన్ను కొట్టడానికి నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు, దీనికి వడ్డీతో సహా నీకు మళ్ళీ ఇప్పిస్తాను, అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అనుకుంటూ మాట్లాడుకుంటూ తన వెనకాల నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంత ఒక వ్యక్తి అక్కడ కళ్ళు తాగుతూ కనిపిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న శంకర్ ఇతనికి ఏమైనా తెలిసి ఉండొచ్చేమో అని చెప్పేసి అనుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి బాబాయ్ నీ దగ్గర ఏమైనా ఫోన్ ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్నవాడు మాత్రం ఒక్కసారిగా ఏంటి ఫోన్, ఈ అడవిలో ఫోన్ సిగ్నల్సే ఉండవు, అలాంటిది ఫోన్ ఎందుకు ఉంటుంది నా దగ్గర అని అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ ఒక్కసారిగా షాక్ అయిపోయి అతని వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్నవాడిని సరే అయితే నీకు మెయిన్ రోడ్ అయినా ఎటు ఉంటుందో తెలుసా, మాకు ఈ అడవిలో పడిపోయి ఎటు వెళ్ళాలో కూడా అర్థం కావటం, ఎలా తప్పించుకోవాలో కూడా ఈ అడవి నుండి అర్థం కావటం లేదు, ఎటు వెళ్తే మెయిన్ రోడ్ వస్తుందో కాస్త తెలిస్తే చెప్పు బాబాయ్ అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వ్యక్తి అయితే ఆహా మెయిన్ రోడ్ కావాలి అంటే నేను చెప్తానులే అని చెప్పేసి అంటూ అటువైపుగా వెళ్తే ఒక గుడి వస్తుంది, ఆ తర్వాత ఒక ఊరు వస్తుంది చెప్పేసి శంకర్ని తిక్కమక పెడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న శంకర్ వీడు తిక్కలులా ఉన్నాడే, నేను ఏది అడిగితే ఇంకేదో చెప్తున్నాడే అని చెప్పేసి సరైన వాడే దొరికాడు అని చెప్పేసి అనుకుంటూ అక్కడ ఉన్నవాడు ఇలా వెళ్ళు అలా వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్కి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం చాలా నవ్వుకుంటూ ఉంటుంది. అది చూసి అక్కడున్న శంకర్ ఈ అడవి నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కావటం లేదు అని చెప్పేసి అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం శంకర్ని చూస్తూ ఉండిపోతూ